Ladies, Namaskaram. Welcome to my ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధే రాధే ఫ్రమ్ వృందావన్. నేను నా లాస్ట్ వ్లాగ్‌లో చెప్పిన కదా! నిధి వన్, బర్సానా, మథుర అవన్నీ సెపరేట్‌గా అప్‌లోడ్ చేస్తా అని. సో, 'బన్కే బిహారీలాల్', 'రాధా వల్లభ్' అవన్నీ చూసుకొని నిధి వన్‌కొచ్చేసిన. నిధి వన్ ఆర్ తులసి వన్ 2 అనొచ్చు. जय ताली मारो थोड़ा हंस लो राधे राधे बोलो राधे 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 हंसोगे नहीं कन्हैया लूटेगा नहीं बिजनेस सुन लेना कि आने में खाने में पीने में रहने में सहने में सब चीज में किराए भाड़े होटल टोटल में 5-10 रुपए बचा लेना बस हंसने और हंसाने में नहीं हंसोगे नहीं कन्हैया लूटेगा नहीं घर पे जाके लौटाएगा नहीं कन्हैया यहाँ से जाने लगे ब्रजवासियों से कहेगा जो वृंदावन में हंसे भाई को घर वृंदावन में हंसे और जो वृंदावन में आके रुके रुकते दोनों लेना होगा एक बार प्रेम से बोलो बाल कृष्ण गोपाल की जय हिंद के लाला की जय। आप जिस वन में हो जंगल में हो उसको हमारे वृंदावन में 2 नामों से जानते हैं पहला नाम निधिवन दूसरा नाम तुलसीवन निधिवन आप जानो भगवान का నిధివన్ కోసం మాట్లాడే ముందు వృందావన్ని వృందావన్ అని ఎందుకు పిలుస్తారో మీలో ఎంతమందికి తెలుసు? కొంతమందికి తెలిసే ఉంటది. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వృందావన్. వృందా అంటే తులసి, వన్ అంటే ఫారెస్ట్. ఒకప్పుడు ఇక్కడంతా తులసి ఫారెస్ట్ ఉంటుండేనంట. అందుకే ఈ ప్లేస్‌ని వృందావన్ అని పిలుస్తారు. కృష్ణుడు పుట్టింది మథురాలో అయినా, పెరిగింది గోకుల్, నందగావ్‌లో అయినా గానీ, ఆయన మొత్తం టైమ్ స్పెండ్ చేసింది వృందావన్‌లోనే అంట గోపికలతోని. అండ్ ఈ ప్లేస్ పేరైతే నిధివన్ ఆర్ తులసి వన్ అని కూడా అనొచ్చు. మొత్తం 10 కిలోమీటర్స్‌లో ఈ తులసి ఫారెస్ట్ అయితే ఉంది. ఓవరాల్ 16,000 తులసి చెట్లున్నాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ తులసి చెట్లు కొంచెం బెండ్ అయి ఉన్నాయి కదా! ఎందుకంటే రాధారాణికి ప్రణామం చేస్తున్నట్టంట. అండ్ ఈ తులసి చెట్లు 16,000 తులసి చెట్లు కదా! నైట్ అవ్వగానే ఆ చెట్లన్నీ 16,000 గోపికల్లాగా మారిపోతాయంట. కృష్ణుడు నైట్ ఇక్కడొచ్చి వీళ్ళందరితోని డాన్స్ చేయడము, టైమ్ స్పెండ్ చేయడం అట్లాంటివి చేస్తాడంట. అండ్ చుట్టుపక్కన ఇల్లులున్నాయి గదా! వాళ్ళైతే వాళ్ళ బాల్కనీస్, వాళ్ళ విండోస్ అన్నీ క్లోజ్డ్ ఉంటాయి మొత్తంకిక్కడ. నైట్ టైమ్‌లో ఇక్కడ నుండి ఫ్లూట్ సౌండ్, గజ్జెల సౌండ్ అలాంటిదైతే వినిపిస్తదని వాళ్ళైతే చెప్తుంటారు. అండ్ ఇక్కడ కృష్ణుడిని చూద్దామని ఒకసారి మహాదేవ్ అయితే గోపికలాగా వచ్చిండంట. అండ్ కృష్ణుడు మహాదేవ్‌ని గుర్తుపట్టి "హే గోపేశ్వర్" అని పిలిచిండంట. సో, అప్పుడు ఇక్కడ లింగం అయితే ఉండే. అండ్ ఆ లింగాన్ని గోపేశ్వర్ మహాదేవ్ అంటారు. ఆ లింగానికి గోపికలాగా రెడీ చేస్తారు ఇప్పటికి. అండ్ ఈ ప్లేస్‌లో పైన మొత్తం అంతా గ్రీన్‌గా కనిపించే లీవ్స్, కింద మాత్రం మొత్తం డెజర్ట్ లాగా ఎండిపోయి ఉంది. ఎందుకంటే గోపికలు దేవతలతో సమానం గదా! అందుకే ఆ మ్యాజిక్ ఇక్కడ ఉందని బిలీవ్ చేస్తారు ఇక్కడ వాళ్ళు. అండ్ ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇక్కడ శృంగార్ మహల్ గూడా ఉంది. శృంగార్ మహల్ అంటే కృష్ణుడికి మొత్తం అలంకరణ అవన్నీ చేసి, కృష్ణుడికి ఒక చిన్న బెడ్డేసి దాని మీద ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి అండ్ మేకప్ కిట్ ఆయనకు కావాల్సిన సామాన్లన్నీ పెట్టి టెంపుల్ క్లోజ్ చేసి వెళ్ళిపోతారంట. కృష్ణుడు ఇక్కడ నైట్ వస్తాడు గదా! వచ్చి గోపికలతోని రాసలీల చేసుకొని వెళ్ళిపోతాడంట. సో, మార్నింగ్ వచ్చి చూసేసరికి అవన్నీ చిందరబందరగా పడుంటాయంట. నైట్ అవ్వగానే ఇక్కడ ఒక మంకీ గాని, ఒక మనిషి గాని, ఒక కోతి, ఒక బర్డ్ గాని ఎవ్వరు ఉండరంట. ఒకవేళ బై మిస్టేక్ ఉన్నా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోవడం గాని, చనిపోవడం గాని జరుగుతది. అట్లా ఉన్న వాళ్ళ సమాధులు గూడా ఉన్నాయి. ఇక్కడ లలిత్ కుండ్ అని గూడా ఉంది. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. శ్రీకృష్ణుడు ఫ్లూట్‌తోని తయారు చేసిన కుండంట అది. సో, ఆ ప్లేస్ చూసుకొని నెక్స్ట్ డే అయితే మేము బర్సానాకెళ్ళిపోయినాము. సో, చెప్పినా గదా! ఇక్కడంతా హాలిడేస్ ఈ టైంలో అండ్ కర్వా చౌత్ గూడా ఉండే అని. సో, చాలా రష్ ఉంటదని ఇంకా మేమైతే ఒకటే రోజు బర్సానా, మథుర, గోవర్ధన్ అన్నీ పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే కర్వా చౌత్ ఉండే. సో, టెంపుల్స్ అన్నీ బిజీగా ఉంటాయేమో అనుకోని. సో, బర్సానాకైతే వచ్చేసినాం మేము. యాక్చువల్లీ రాధా పుట్టింది రావల్‌లో. రావల్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. బర్సానా రాధా వాళ్ళ డ్యాడీ వాళ్ళ ఇల్లు. సో, ఇప్పుడైతే మేము బర్సానా టెంపుల్‌కెళ్ళిపోతున్నాము రాధారాణిని చూడడానికి. లాడ్లీ మహారాజ్‌కి బేటీ అంటారిక్కడ. సో, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఇది అండ్ ఒకటి స్టెప్స్ వే. సో, చాలా టెంపుల్స్ ఇవాళ ఉండే. అండ్ చెప్పినా కదా ఆల్రెడీ నేను ఇక్కడ టెంపుల్స్‌కి టైమింగ్ ఉందని. సో, వేరే టెంపుల్స్ మిస్ అవ్వద్దని మేము ఇంకా ఈ వేలో వెళ్ళిపోతున్నాము. లోపలికెళ్ళి ఇంకా రాధారాణిని చూసేసరికి చాలా బ్యూటిఫుల్ ఉండే రాధారాణి. అండ్ నిన్నొక స్కామ్ టెంపుల్ అని చెప్పిన కదా! అక్కడ చెప్పన్ భోగ్ ఎక్కియండి 26,000, 28,000 అట్లా అడుగుతున్నారని చెప్పినా కదా! సో, చెప్పన్ భోగ్ ఎవరన్నా ఇప్పుడు వచ్చే భక్తులు
ఎక్కిస్తారని డబ్బులు పెట్టి. సో, ఎందుకు ఎక్కిస్తారు? కృష్ణుడికి పెట్టడానికి అండ్ వచ్చే భక్తులకి అది ఇవ్వడానికి. సో, ఇక్కడ చెప్పన్ భోగ్ ఎవరో పెట్టినారు. సో, చాలామంది ఆ మహారాజ్‌కి ప్రసాదం అడిగితే ఆయన మాత్రం అస్సలు ఇవ్వలేడు. ఎవరన్నా ఎళ్లి ఆయనకొక 200 ఇస్తే అప్పుడే దాంట్లో నుండి తీసి ప్రసాదం ఇస్తున్నాడనమాట. అండ్ మేమైతే ఇక్కడ అక్కడ టెంపుల్‌లో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి, కొంచెం బయటకొచ్చి మంచిగా సన్‌రైజ్ ఎంజాయ్ చేసి, ఇక్కడ మంచిగా కొంచెం ఫోటోస్ దిగి టైమ్ స్పెండ్ చేసినాం. నెక్స్ట్ మేము ఇక్కడ నుండి గోవర్ధన్‌కైతే ఎళ్ళిపోయినాము. గోవర్ధన్ అంటే నేను అరుణాచలం గిరిలాగా చాలా పెద్దగుంటదనుకున్నా. 'కార్తికేయ 2' సినిమా అనుకుంటా. దాంట్లో గూడా ఇట్లా పెద్దగా చూపించినారు కదా! అట్లనే ఉంటదనుకున్నా. బట్ అట్లా లేదు. పొడుగా లేదు గానీ ఫ్లాట్ ఉంది. చాలా పెద్దగుంది. గోవర్ధన్ గిరి ప్రదక్షిణ చేయడానికి 3 డేస్ టైం పడతదంట. సో, ఈ వేలో ఎళ్ళేటప్పుడు నేనైతే చాలా రిగ్రెట్ అయినా. ఎందుకంటే ముందే మేము సరిగ్గా ప్లాన్ చేసుకుంటే గిరి ప్రదక్షిణ చేస్తుండే గదా! అన్నట్టు అనిపిచ్చింది. అండ్ ఒక్కొక్కోళ్ళు నడుచుకుంటూ అంగప్రదక్షిణ చేసుకుంటూ ఎళ్తే చాలా బ్యూటిఫుల్‌గుండే చూడడానికి. మేమైతే ఆటోలో తిరిగేసినాం ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఆటోలో. ఇంకా వేరే ఆప్షన్ లేకుండే గదా మాకు. సో, నడిచే టైం గూడా లేకుండే. సో, ఆటోలో తిరిగేసినాం. సో, ఆ ఫ్లాట్‌గా ఉంటది గదా మొత్తం గోవర్ధనగిరి. దాంట్లో నుండి ఒక పార్ట్ ఈ టెంపుల్ లాగా కట్టినారు. లోపలైతే ఆ ఒక చిన్న పార్ట్‌కి అభిషేకం అవన్నీ అలాంటివి చేస్తున్నారు. మేమింకా ఈ టెంపుల్‌కెళ్ళి లోపల పూజ చేసుకొని, అక్కడి నుండి ఇంకా మేము రమణ్ రేతికైతే ఎళ్ళిపోయినాము. రమణ్ రేతి ఏంటంటే, రమణ్ రేతి కృష్ణుడు, సుభద్ర అండ్ బలరాముడు వాళ్ళిద్దరూ ఆడుకున్న ప్లేస్ అనమాట. లైక్ కృష్ణుడు మట్టి తింటాడంటాడు గదా! సో, ఆ ప్లేసే రమణ్ రేతి అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని ఆడుకున్న ప్లేస్ రమణ్ రేతి. ఈ ప్లేస్‌లో చాలామంది సన్యాసులు, సాధువులు వాళ్ళందరూ ఉండే. అండ్ మధ్యలో కృష్ణుడు ఐ మీన్ ఇక్కడంతా అదే ప్లేస్ అనమాట. అండ్ వాళ్ళ హట్స్ గూడా ఉండే అనమాట. అండ్ ఇక్కడికొస్తే ఎంత పెద్దవాళ్ళైనా గానీ చిన్న పిల్లలు అయిపోవాల్సిందే. ఎందుకంటే కృష్ణుడు ఇక్కడ ఆడుకున్నాడు గదా! అండ్ వాళ్ళు గూడా చిన్ని కృష్ణుడి కోసం ఆడుకుంటారు గదా! సో, వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అట్లా మట్టిలో. అండ్ మేము గూడా కొంచెం ఆడుకున్నాం. అండ్ ఇక్కడ చాలామంది ఆడుకున్నారు. ఇట్లా మట్టి తీసి కొట్టుకుంటున్నారు. ఫేస్ మీద యేసుకుంటున్నారు. నెత్తి మీద యేసుకుంటున్నారు. అది ఫేస్ మీద యేసుకున్నా గానీ కళ్ళల్లో మాత్రం పడతలేదు మట్టి. ఎందుకంటే అంత స్మూత్ ఉంది. ఆ మట్టిలో దొర్లినా గానీ మన బట్టలకు గూడా మట్టి అంటుకుంటలేదు. అంత స్మూత్ ఉంది. అంత స్మూత్ ఎందుకంటే కృష్ణుడి స్కిన్ లోటస్ పెటల్ కంటే స్మూత్‌గా ఉంటుండేనంట. అందుకే ఇక్కడ మట్టి అంత స్మూత్ ఉంది. కృష్ణుడు ఇక్కడ మట్టిలో ఆడుకున్నప్పుడు ఆయన స్కిన్‌కి ఏమి అవ్వొద్దని అంత స్మూత్ ఉందన్నమాట ఇక్కడ. సో, మేము గూడా ఇక్కడ కొంచెం సేపు ఆడుకొని, నేను మా మమ్మీ ఆడుకొని, ఇంకా మట్టి నెత్తి మీద పోసుకొని, కొంచెం బాడీకి గూడా ఇట్లా మట్టి రుద్దుకొని, ఇక్కడ నుండైతే మేము నెక్స్ట్ వాసుదేవ్ ద్వారకైతే ఎళ్ళిపోయినాము. వాసుదేవ్ ద్వార్ ఏందంటే కృష్ణుడు మథురాలో పుట్టిండు గదా! సో, కంస్ నుండి కాపాడడానికి వాసుదేవ్ కృష్ణుడిని బుట్టలేసుకొని యమునా నది దాటి నందగావ్‌కైతే వచ్చిండు కదా! యశోదకివ్వడానికి. సో, ఆయనొచ్చిన ద్వార్‌ని వాసుదేవ్ ద్వార్ అంటారు. సో, ఆ ఇల్లు అక్కడుంది. సో, కృష్ణుడు అక్కడ ఓహ్, చిన్నప్పుడు అక్కడ టైమ్ స్పెండ్ చేసిందంతా అక్కడుందనమాట. సేమ్ అక్కడ గూడా నిన్న టెంపుల్ లాగానే కంప్లీట్ స్కామ్ లాగా. నార్మల్‌గా ఎళ్తే ఎవ్వరేం స్కామ్ జేయరు. జస్ట్ దూరం నుండి దేవుడిని చూపిస్తారు. బట్ ఈ గైడ్‌ని పెట్టుకొని ఎళ్తేనే వాడు కూర్చోబెట్టి అన్ని డ్రామాలు అట్లాంటివి చేస్తుంటాడనమాట. కాకపోతే ఏందంటే గైడ్‌ని పెట్టుకొనెళ్తే స్టోరీస్ తెలవయి గాబట్టి తెలుస్తాయి. మేము ప్లానింగ్ ముందే లేదు కాబట్టి గైడ్‌ని పెట్టుకోవాల్సొచ్చింది. లేకపోతే మేమెక్కడ గైడ్‌ని పెట్టుకోము. ఇక్కడనే ఫస్ట్ టైమ్ గైడ్‌ని పెట్టుకున్నాము. సో, అక్కడి నుండయితే మేము నెక్స్ట్ మథురాకెళ్ళిపోయినాము. శ్రీకృష్ణ జన్మభూమి. శ్రీకృష్ణుడు జైల్‌లో పుట్టినాడు గదా! ఆ జైలే అక్కడుందనమాట. అదైతే చూసుకున్నాం. అండ్ లోపలికి ఫోన్స్ అవన్నీ అలౌ లేకుండే. అది చూసుకొని అండ్ బృందావన్‌లో 'చార్ధామ్' ఉందన్నా గదా! అందులో ఒక ధామ్ ఇక్కడుంది, ద్వారకాధీష్. సో, మేము మథురాలో శ్రీకృష్ణ జన్మభూమి చూసుకొని అక్కడి నుండి ఆటో తీసుకొని అండ్ ఇక్కడికైతే వచ్చేసినాం. అండ్ మేము ఆటో ఆపినా గానీ అక్కడి నుండి నడిచేది చాలా ఉండే లోపలికి. ఇది కన్స్‌కిలా అంట. యాక్చువల్లీ ఒరిజినల్ కన్స్‌కిలా ఎప్పుడో ఐ మీన్ ఎప్పుడో పడిపోయిందంట. ఇది ఎవరో కట్టించి ఆ కిలాకి కన్స్‌కిలా అని పేరు పెట్టినారంట. సో, ద్వారకాధీష్ దర్శనం చేసేసుకొని మేము మళ్ళీ బ్యాక్ టు బృందావన్‌కైతే ఎళ్ళిపోయినాము. మళ్ళీ బన్కే బిహారీ లాల్ దగ్గరికెళ్ళిపోయినాం. మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ డే ఎంత రష్ ఉంటదో ఏమో అని. రిటర్న్‌లో అయితే కొంచెం షాపింగ్ గూడా చేసుకున్నాం. చిన్ని కృష్ణుడిని కొనుక్కున్నాం. అండ్ ఇక్కడ కృష్ణుడికి సమ్మర్ వేర్, వింటర్ వేర్ అండ్ ఇన్నర్ వేర్స్ గూడా ఉన్నాయి.
ఎంత క్యూట్ అనిపించిందో అసలు. నేను చెప్పినా గదా! కృష్ణుడికి ఇక్కడ చిన్న పిల్లగానిలాగా చూసుకుంటారని. అందుకే అవన్నీ ఉన్నాయన్నమాట. వింటర్‌లో వింటర్ వేర్ ఏస్తారు. సమ్మర్‌లో సమ్మర్ వేర్ ఏస్తారు. అండ్ ఇన్నర్ వేర్ గూడా ఏస్తారు. సో, అవన్నీ చూసుకొని మేమింకా ఇస్కాన్‌కెళ్ళిపోయి, ఇస్కాన్ నుండి నైట్ రూమ్‌కెళ్ళిపోయినాము. సో, నెక్స్ట్ డే సండే ఉండే అండ్ కర్వా చౌత్ గూడా ఉండే. సండే ఇక్కడ అంతా క్లోజ్ అండ్ ఢిల్లీలో కూడా క్లోజ్ అంట. సో, ఇంకా ఫుల్ రష్ ఉంటదని ఇంకా మేమైతే బ్యాక్ టు హైదరాబాద్‌కెళ్ళిపోదాం, ఇంటికెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయినాము. సో, మాకు నైట్ ఫ్లైట్ ఉండే. సో, సండే అక్కడ అన్నీ క్లోజ్ కాబట్టి షాపింగ్, గీపింగ్ అవి గూడా ఏం చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఎయిర్‌పోర్ట్‌కి కొంచెం జల్దొచ్చేసి లాంజ్‌లో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసినాము. ఇంకా బోర్డింగ్‌కి టైమ్ అయిపోతుందని వెళ్ళిపోతుంటే నాకీ సూర్య నమస్కార్ అక్కడ కనిపించింది. చాలా క్యూట్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. ఒక యోగా ట్రైనర్ లాగా. సో, అక్కడైతే ఫోటో తీసుకొని ఇంకా మేము బోర్డింగ్‌కైతే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ నా అన్ని ట్రిప్స్‌లో నాకు కొంచెం రిగ్రెట్ ఉంది బృందావన్ నుండే. ఎందుకంటే ఆ స్కామ్ అని చెప్పొచ్చు. అండ్ టైమ్ గూడా అంత స్పెండ్ చేయలేమని చెప్పొచ్చు. బట్ నేను నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌గా మళ్ళీ బృందావన్‌కొస్తా. ఇంకా ఎంజాయ్ చేయడానికి ఈసారి. అండ్ ఇంతవరకి మీరైతే వీడియో చూసినారు కదా! మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు